హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది చైనాకు సంబంధించిన యాప్స్ అనేది మీ మొబైల్ నుండి అన్ఇన్స్టాల్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉండే వేరే యాప్స్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మీ మొబైల్లో ఉన్న యాప్స్లలో ఏది చైనా యాప్, అలాగే ఏది మన యాప్ అనేది చాలామందికి తెలియదు. సో అలాగే వాటికి రిలేటెడ్గా ఉండే వేరే యాప్స్ గురించి కూడా మీలో చాలామందికి అయితే తెలిసి ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని ఇచ్చేసి మీ మొబైల్లో ఉన్న యాప్స్లలో ఏది చైనా యాప్, అలాగే దానికి రిలేటెడ్గా ప్లేస్టోర్లో ఎన్ని యాప్స్ ఉన్నాయనేది టోటల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాక దీన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాకు చూసుకున్నట్టయితే ఇన్స్టాల్డ్ అలాగే అన్ఇన్స్టాల్డ్ అని అయితే ఇక్కడ మనకైతే రెండు నేమ్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇన్స్టాల్డ్ మీద చూసుకున్నట్టయితే మన మొబైల్లో ఏమేమి చైనా యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యో వాటికి సంబంధించిన మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన మొబైల్లో ఉన్న చైనా యాప్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీరు రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు. వీటిని ఇక్కడ నుండి డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ ఒక యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను హలో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో హలో యాప్ మీద ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా దీనికి రిలేటెడ్గా ఉన్న యాప్స్ అన్ని ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది ప్లే స్టోర్లో. అలాగే పైన మనకు రిమూవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో రిమూవ్ మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఈ హలో యాప్ అనేది మన మొబైల్ నుండి అన్ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా దానికి రిలేటెడ్గా ఉండే వేరే యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను షేర్ ఇట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్టయితే షేర్ ఇట్కి రిలేటెడ్గా ఉండే యాప్స్ అనేది కింద చూపించడం జరుగుతుంది. అలాగే పైన మనం రిమూవ్ మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ షేర్ ఇట్ అనేది అన్ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుంది. సో షేర్ ఇట్ అనేది అన్ఇన్స్టాల్ చేసి దానికి రిలేటెడ్గా ఉండే వేరే యాప్స్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన మొబైల్లో ఉన్న చైనా యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకొని మనకు సంబంధించిన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి.